నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. మీరు స్టాక్ మార్కెట్లలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీకు ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. దీన్నే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని, పబ్లిక్ ఇష్యూ అని పిలుస్తూ ఉంటారు. తొలిసారి షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్ ఇష్యూకు రావడాన్ని ఐపీఓగా చెబుతూ ఉంటారు. ఇక్కడ షేర్ల విక్రయం ద్వారా నిధుల్ని సమీకరించి దీన్ని అప్పులు తీర్చేందుకు, ఇతర మూలధన అవసరాలకు, వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తూ ఉంటాయి కంపెనీలు. చాలా వరకు చూస్తే ఐపీఓలు లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఇస్తుంటాయి. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు జనం ఎగబడుతూ ఉంటారు. ప్రతి వారం ఏదో ఒక ఐపీఓ మార్కెట్లో సందడి చేస్తూ ఉంటుంది. ప్రముఖ సంస్థలు, ప్రజాదరణ పొందిన కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. ఆఫర్ చేసిన షేర్ల కంటే ఎన్నో రెట్ల షేర్లకు బిడ్స్ దాఖలు చేస్తుంటారు. 3 నుంచి 4 రోజుల సబ్స్క్రిప్షన్ పీరియడ్ కోసం ఎదురు చూసే వారు ఎందరో. ఇప్పుడు మరో ప్రముఖ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచేందుకు సిద్ధమైంది. అదే ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్. అవును, ఈ కంపెనీ ఐపీఓకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ వారం లేదా వచ్చే వారంలోనే ఐపీఓ కోసం పత్రాలు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తుల్ని కోట్ చేస్తూ రాయిటర్స్, బ్లూంబర్గ్ వంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బ్లూంబర్గ్ ప్రకారం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా $1.75 ట్రిలియన్ పైనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది భారత కరెన్సీలో చూస్తే 164 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఐపీఓ ద్వారా సుమారు $75 బిలియన్ మేర నిధుల్ని సమీకరించనున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో 7 లక్షల కోట్లకు పైగానే ఉండనుంది. దీంతో ప్రపంచంలోని ఎక్కువ నిధులు సమీకరించిన సంస్థగా రికార్డు సృష్టించనుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం అతిపెద్ద ఐపీఓగా సౌదీ అరామ్కో ఉంది. ఇది సుమారు $25 బిలియన్, అంటే 2 లక్షల కోట్లకు పైగా నిధుల్ని సమీకరించింది. అదే ఇండియాలో చూస్తే ప్రస్తుతం హుండై మోటార్ ఇండియా 27,000 కోట్లకు పైగా సమీకరించి టాప్ లో ఉండగా, ఎల్ఐసి 21,000 కోట్లతో రెండో స్థానంలో ఉంది. పేటీఎం 18,000 కోట్లతో మూడో స్థానంలో ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.